వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దుబ్బాకలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చేగుంట బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తహసీల్దార్ సత్యనారాయణ. ములుగు జిల్లా మంగపేట మండలంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి పర్యటన. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బోడ శ్రీనివాస్, బందెల సాంబయ్య కుటుంబీకులకు 2 లక్షల బీమా చెక్కు అందజేత. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నాయకులను ఆహ్వానిస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చేగుంట బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. దుబ్బాకలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వ కార్యక్రమంలో అవకాశం కల్పించిన జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డిని స్టేజ్ మీద కూర్చోబెట్టారని, స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు ప్రోటోకాల్ పాటించని వారికి కిందికి పంపించాలని మైక్ ద్వారా చెప్పినా అధికారులు స్పందించలేదన్నారు. చెరుకు శ్రీనివాసరెడ్డి స్టేజ్ మీదనే ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలపడంతో కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేయడంతో సభలో శాంతి భద్రతల సమస్య ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అధికారులు, పోలీసులు సైతం కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ నాయకులపై జులుం ప్రదర్శించారని, పట్టణ అధ్యక్షులు పల్లె వంశీకృష్ణ గౌడ్ను స్టేజ్ మీద నుండే తోసేశారని వారు ఖండించారు. శాంతియుతంగా ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో అధికారుల ప్రోటోకాల్ ఉల్లంఘన మూలంగా ఉద్రిక్తతలకు కారణమవుతుందన్నారు. శాంతి భద్రతల సమస్యలకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, సొసైటీ వైస్ చైర్మన్ తానీషా, నాయకులు సంతోష్ కుమార్, శ్రీకాంత్, మోహన్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా సంబంధిత అధికారులు ప్రోటోకాల్ పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకి మేము హెచ్చరించేది ఏంటంటే, మీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరిగిన దగ్గర మీరు వేదికలపై కూర్చోండి, మీరు అధ్యక్ష స్థానం వహించండి, ఏమన్నా చేసుకోండి. కానీ ఇది అధికారికమైన కార్యక్రమం కాబట్టి ఈ అధికారిక కార్యక్రమంలో నీకు ఏ హోదాలో నువ్వు వేదికపైకి వచ్చినావని చెప్పి మేము మీ వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్ను 3 సార్లు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నీకు బీమాం ఇచ్చినప్పటికీ కూడా తిరస్కరించి ఓడగొట్టి నీకు డిపాజిట్ రాని వ్యక్తివి నువ్వు ఇలా వేదికలపైకి ఎట్లా ఏ హోదాలో వస్తావని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా మీరు ముందు చేసుకోండి, నీ పార్టీకి ఇన్ఛార్జ్ కావచ్చు, కానీ ఇక్కడ అధికార యొక్క కార్యక్రమాలకు నువ్వు ప్రతినిధివి కావు, నువ్వు ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తివి కాదు. కాబట్టి ఆ వేదికలు మీకు రావడము, ఈ గందరగోళాన్ని సృష్టించడము జిల్లా మంత్రి అయిన కొండ సురేఖ కూడా సరైన పద్ధతి కాదు. కొండ సురేఖ గారు కూడా మేము ఖబర్దారు మేడం, మీరు నర్సాపూర్లో ఇదే విధంగా వ్యవహరించారు, మీరు ఇలా దుబ్బాకలో ఇదే విధంగా వ్యవహరిస్తారు. మీ గుండాయిజం, కాంగ్రెస్ గుండాయిజం చేసి మా బీఆర్ఎస్ పైన చేస్తామని చూసుకుంటూ ఊరుకునేది లేదు. మీరు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే కనుక నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీ పైన తిరగబడక తప్పదు. ప్రోటోకాల్ కాకుండా మీరు ఏ అంశాల మీద మీ ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు తీసుకుంటే మీ పైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి మీపై కాంగ్రెస్ కార్యకర్తలపై తిరుగుబాటు కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంది. దుబ్బాకలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రశాంతంగా, ఎందుకంటే రాష్ట్రం సాధించుకున్న రోజు కూడా ప్రశాంతంగా, దుబ్బాక అంటేనే ఒక ఉద్యమాల గడ్డ, అట్లాంటి ఉద్యమాల గడ్డ పైన ప్రశాంతంగా ఎట్లాంటి ఒక పోలీసు లాఠీ చార్జ్ లేకుండా తెలంగాణ సాధించుకున్న చరిత్ర దుబ్బాక కాన్స్టిట్యూన్సీకి ఉన్నది. అటువంటి ప్రశాంత కాన్స్టిట్యూన్సీకి నిన్న, ఎందుకంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ గారు ఏంటంటే ఆమె కాన్స్టిట్యూన్సీ ఏందో ఆమె ఏందో, మేము ఒక మహిళా మంత్రి కూడా మేము ఆమె కించపరిచే విధంగా మాట్లాడతలేము. కానీ అనవసరంగా ఒక ప్రోటోకాల్ వ్యక్తిని స్టేజ్ మీదకి బలవంతంగా, ఆ వ్యక్తి నేను రానంటే కూడా బలవంతంగా నేను తీసుకొచ్చిన విధంగా తీసుకొచ్చి ప్రశాంతంగా దుబ్బాకని రచ్చ చేసి, ఎందుకంటే ఇక్కడ చేసినంతా తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారులు ఉన్నారు. మేము ఎందుకంటే గౌరవిస్తున్నాం, మీరు అధికారం ఉన్నారు, మీరు చేసే పబ్లిక్ ప్రోగ్రామ్ కూడా పబ్లిక్ మీ పార్టీ ప్రోగ్రామ్, మీ మీ పార్టీ ప్రోగ్రామ్స్ మీ పార్టీ సభ్యులు కావాలి, ఇన్ఛార్జ్ ఎవరైనా పిలుచుకో, మాకు ఇబ్బంది లేదు. కానీ అధికారిక ప్రోగ్రామ్ చేసిన మాత్రం ఎవరైతే ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి కానీ మీరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు రావాలి.
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ సత్యనారాయణ కొండా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం వారు చేసిన సేవలను స్మరించుకుంటూ చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ నర్సింగ్ యాదవ్, సర్వేర్ రవీందర్ మరియు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎంత పర్ఫెక్ట్ కట్ చేస్తుంది కొబ్బరికాయ. అప్పుడు కూడా నువ్వు వచ్చినావు, నేను అందరికి వస్తున్నా లేవు నువ్వు, అందుకే ఇయ్యాల కూడా మళ్ళీ ఇంకోటి పెట్టించిన ఇంకోటి పెట్టించిన ఫ్రేమ్ లోనే ఫోటో పెట్టింది. పెట్టి తీసుకొస్తే దాంట్లో పెడుతుంది. ఫ్రేమ్ ఒకటే, ఫోటోలు ఫ్రేమ్ అంటే నేడు కొండా బాపూజీ లక్ష్మణ్ గారి జయంతి సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో మన తెలంగాణ కొరకు చేసిన సేవలు కొనియాడుతూ వారి జన్మదిన జయంతి సందర్భంగా ఈరోజు ఉత్సవాలను జరుపుకుంటున్నాం. జయంతి సందర్భంగా కాబట్టి మన తెలంగాణకు పాటుపడిన అందరూ అమరవీరులకు నేడు కలుసుకుంటూ కొండా బాపూజీ లక్ష్మణ్ గారు చేసినటువంటి సేవల కొరకు ఈరోజు మేము తహసీల్దార్ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం. గాంధీ ములుగు జిల్లా మంగపేట మండలంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఇళ్లలో ఉన్న పార్టీ సభ్యులకు ధైర్యాన్నిచ్చారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బోడ శ్రీనివాస్, బందెల సాంబయ్య కుటుంబీకులను కలిసి పార్టీ తరపున వచ్చిన 2 లక్షల రూపాయల బీమా చెక్కును అందజేసి వారిని ఓదార్చారు. దేశంలో ఎన్నో జాతీయ పార్టీలు ఉన్నాయి, ఏ ఒక్క పార్టీ కూడా ఇలా కార్యకర్తలను ఆదుకున్న పాపాన పోలేదని, ఈ ఘనత ఖాళీ కేసీఆర్కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్న చోట పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటారని, రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనించండి, ఒక్కొక్క కుటుంబాన్ని కట్టుబట్టలతో రోడ్డున పడేస్తున్న పరిస్థితి చూస్తున్నాం కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించి సరైన నాయకులను ఎన్నుకోవాలని కోరారు. అకారణంగా యాక్సిడెంట్గా చనిపోయిన వాళ్ళకి పార్టీ తరఫున 2 లక్షలు పార్టీ కుటుంబ సభ్యులందరినీ కాపాడుతుంటారు. ములుగు జిల్లాలో మంగపేట మండలంలో బోడ శ్రీను అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ యొక్క సభ్యత్వం తీసుకొని ఉండే ఆయన యాక్సిడెంటల్గా మరణించడం ఈ పార్టీకి ములుగు జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు, మంగపేట మండలంలో ఉన్నటువంటి నాయకులు తీరని లోటు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. వారి సభ్యత్వం చెక్కు 2 లక్షల రూపాయల ఈరోజు తీసుకొచ్చి వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. జాతీయ పార్టీలుగా చెప్పుకునేటువంటి పార్టీలు ఏవైనా కానీ వాళ్ళ కార్యకర్తలకు ఇలాంటి ఎన్నడూ చేయలేదు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త యొక్క సభ్యత్వం తీసి వారి పేరు మీద ఇన్సూరెన్స్ చేసి అకారణంగా యాక్సిడెంటల్గా చనిపోతే వారికి, వాళ్ళ కుటుంబానికి ధీమాగా ఉండడానికి కేసీఆర్ ఈ బీమాను చేయించి ఆ కుటుంబానికి అండగా ఉండడం అనేది చాలా ఆదర్శనీయం. ఎన్నో జాతీయ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో, కానీ ఆ పార్టీలు ఏవి కూడా వాళ్ళ కార్యకర్తలకు ఇలా ఎన్నడూ సహాయం చేసింది లేదు. కానీ ఈరోజు ములుగు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతం, మంగపేట మండలం, చుంచుపల్లి గ్రామం చాలా నిరుపేద కుటుంబం. ఈరోజు ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు స్వయంగా నేను ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి అందజేసి రావడం జరిగింది. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. కేసీఆర్
నాయకుడిగా ఉన్నటువంటి ప్రాంతం కానీ కేసీఆర్ నాయకుడిగా ఉన్నటువంటి పార్టీ కానీ ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంది, ప్రతి ఒక్కరి బాగోగులు ఆలోచిస్తారు. ఇలా రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు అనేటివి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. నిట్ట నిలువుగా ఏమీ లేకుండా రోడ్ల మీద వేస్తున్నారు. హైడ్రా పేరు మీద అన్నీ దోచుకొని కట్టుబట్టలతో రోడ్డు మీదకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తోసేస్తుంది. అధికారం లేకపోయినప్పటికీ ప్రజల బాగోగులు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలనని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు మనందరికీ అండగా ఉన్నారని తెలియజేస్తూ జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. షాహీన్ నగర్లోని వాడేయి సలేహీన్ ప్రాంతంలో సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ మరియు రౌడీల తనిఖీలను నిర్వహించామని బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ, డిఐ, ఎస్ఐలు, ఏఎస్ఐలు, టీజీఎస్పీ ఫోర్స్తో పాటు పురుషులు మరియు మహిళా సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు. माइक निकाल लिया। ఈరోజు బాలాపూర్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి వాదేసలే కాలనీలో మొత్తము మెయిన్ రోడ్ నుంచి చివరి వరకు ఉన్నటువంటి ఆల్ బైలైన్స్, తర్వాత మెయిన్ రోడ్స్ ఇవన్నీ కూడా తరోగా ఎవరైతే రోడ్ పైన వెళ్ళేటటువంటి, తర్వాత రోడ్ పై నిల్చున్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫ్రిస్కింగ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది బయట నుంచి అంటే యూపీ నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ పని కోసం వచ్చి అక్కడక్కడ నివాసం ఉంటూ వాళ్ళు అప్పుడప్పుడు గొడవలు పడుతూ తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి పబ్లిక్కి చాలా సమస్యలు కలిగిస్తున్నారని సమాచారం మేరకు మేము ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సిపి గారు ఆదేశాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని ఊరు మందమర్రి చెరువు పరిసరాలలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, చెరువు సరిహద్దులను సర్వే చేస్తున్నారు అధికారులు. పై తర్వాత మధ్యలో క్రాస్ చేయాలి చూడండి. పై తర్వాత 4 లైన్స్
5.545. Okay, remaining of Mr. Andre. వస్తాడు సారా ఇస్తాడు కానీ నేను చెప్తా సారా మేడం ఒక్క నిమిషం ప్లీజ్ మేడం టీడీపీ వాళ్ళు చేసిన పాపాలు ప్రజలకు తగలకుండా మంచి జరగాలని చంద్రబాబు బుద్ధి మార్చాలని పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం కస్బా గదవలసలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ 100 రోజులు పూర్తయిన సభలో చంద్రబాబు తిరుపతి లడ్డూపై మాట్లాడిన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. 100 రోజుల పాలన విఫలమైంది కాబట్టే తిరుపతి లడ్డూపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిరుపతి లడ్డూ విశిష్టత పోయే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. గత టీడీపీ హయాంలో 276 రూపాయలకే పంపిణీ చేసిన నెయ్యి కల్తీ నెయ్యి అంటారని ప్రశ్నించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై మత విద్వేషాలను రాష్ట్రంలో రెచ్చగొడుతున్నారని, 100 రోజుల కోర్టులు ప్రభుత్వం ఎన్ని అరాచకాలు ఆకృత్యాలు జరిగినా ఎందుకు స్పందించలేదని అడిగారు. ప్రజా సమస్యలపై స్పందించని పవన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి రోడ్డు మీదకు వచ్చారన్నారు. ఈ 100 రోజులు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని, సూపర్ 6 నెరవేర్చారా అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు డబ్బు సంపాదనలో ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారని, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పరిపాలన, వాళ్ళ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకనంటే తిరుమల తిరుపతి అనేటువంటి కలియుగ దైవం, అటువంటి కలియుగ దైవం మీద, తిరుపతి ప్రసాదం లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాజకీయం కోసం ఈ రాష్ట్రంలో 100 రోజుల తెలుగుదేశం ప్రభుత్వ పాలన విఫలమైంది కాబట్టి దాని గురించి ఎవరు డిస్కస్ చేయకూడదు, ప్రతిపక్షాలు ఎక్కడా మాట్లాడకూడదు, చర్చించకూడదు, విమర్శించకూడదు అంటే ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిరుపతి లడ్డీ भुवावं सुवावं महावं जनावं तपं सत्यं सच्चिवितरवरेण्यं भर्गो देवस्याय धीमहि धियो यो न प्रचोदयात् मापो ज्योति ब्रह्मभूर्भुवस्वरं मम दुर्दर्शनद्वारा परमेश्वर वेत्तीर्थं सुमसौरमूर्ते महाविष्णुराज्ञा प्रवर्तमानस्य आद्य మెదక్ జిల్లా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దుబ్బాకలో జరిగిన షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్యేకు లేదని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మసాయిపేట శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ మొజామిల్, ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఎస్సీసెల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు, సీనియర్ నాయకులు బాలరెడ్డి, కొండి శ్రీనివాస్, ఉస్సామోదీన్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ గారు నిర్వహించిన రివ్యూ మీటింగ్లలో పాల్గొనకుండా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. రివ్యూ మీటింగ్ లో పాల్గొంటే
దుబ్బాకలో ఏం సమస్యలు ఉన్నాయని మంత్రి గారికి వివరించవచ్చు. ప్రోటోకాల్ అని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పదే అభివృద్ధికి అడ్డుపడుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి నువ్వు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాము. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప నువ్వు గత మీ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 సార్లు ఎంపీగా చేసిన ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. చేగుంట డిగ్రీ కాలేజ్ కూడా లేదు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముత్యం రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప మీరున్న 10 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయలేరు. అయినా మీరు ఓటుకు 2,000, 1,000 రూపాయలు చొప్పున ఇచ్చి గెలిచి మళ్ళీ కనిపించకుండా 6 నెలల నుంచి ఎక్కడ తిరుగుతున్నారో మీకే తెలవాలి. ప్రభుత్వ కార్యక్రమాలకు అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడితే మీకు గట్టి హెచ్చరిక ఇస్తున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు ఓడిపోయినా గానీ నియోజకవర్గంలోనే తిరుగుతూ పబ్లిక్ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని ప్రతి సమస్యకు స్పందిస్తూ అలాగే 25 కోట్ల నిధులు మంత్రి గారి దగ్గరికి వెళ్లి సెక్రటరీ తిరిగి నిధులన్నీ తీసుకొచ్చి డెవలప్మెంట్ విషయంలో ముందుండి పాల్గొంటున్న వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ ఇంకేమైనా మాట్లాడితే టిఆర్ఎస్ నాయకులందరికీ హెచ్చరిస్తున్నాము. అభివృద్ధికి మీరు అడ్డుపడితే కంపల్సరీ మిమ్మల్ని కొత్త ప్రభాకర్ రెడ్డిని టిఆర్ఎస్ నాయకులను ఏ ఊర్లో తిరగనీయమని ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాము. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు పక్కదారి పట్టించేందుకు ఈ హైడ్రా డ్రామా అని అన్నారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, హైడ్రా మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. శని ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్ వాసులు భయపడుతున్నారన్నారు. గత కాంగ్రెస్ హయాంలోనే కదా వాళ్లకు అనుమతులు ఇచ్చిందని, అవి అక్రమ కట్టడాలైతే ఎందుకు నల్ల బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి ట్యాక్స్ వసూలు చేశారని, వాళ్ళు కోల్పోతున్న ఆస్తులకు డబుల్ బెడ్రూమ్లు ఎలా సమానమవుతాయని ప్రశ్నించారు. హైడ్రా బాధితులకు నష్టపరిహారం ఇచ్చి ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడాన్ని డిమాండ్ చేశారు. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందన్నారు. రేవంత్ సర్కార్ వచ్చాక ప్రభుత్వ హాస్పిటల్లో మందులు దొరకని పరిస్థితి నెలకొందని, గతంలో ప్రభుత్వ హాస్పిటల్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు కనీసం జ్వరం మందులు కూడా దొరకని స్థితికి తెచ్చారని అన్నారు. మరి ఈ షాప్లో కొన్నావా? దవాఖాన మందులు బయట కొనుక్కొచ్చుకోమంటే బయట వచ్చి కొనుక్కోవాలి. ఏం మందులు ఇవి? ఇప్పుడు అది ఫామ్ అందులో పేపర్ ఫోన్ కింద పెట్టి నేను మాట్లాడతాను. సత్యనారాయణ కదా, నేను మాట్లాడతాను. డాక్టర్ సాబ్తో మాట్లాడతాను. బయట కొనుక్కొచ్చుకోమంటే ఈ అమ్మాయి ఏం పేరు? కళావతి. 350 రూపాయలు పెట్టి గాంధీ ఆసుపత్రి ప్రిన్సెస్లో మందులు కొనుక్కొని లోపలికి పోతాం. నువ్వమ్మా అమ్మకు చూపి. బాబు మెడికల్ షాప్ అయినాడే. మెడికల్ షాప్ అయినా ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లిలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. గ్రామంలో అకాల మరణం చెందిన ఉడుగుల రాకేష్, నానుబాల పిచ్చమ్మ, గోపాల్ రెడ్డి కుటుంబాలను పరామర్శించి వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవడం తమ బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో నాగజ్యోతితో పాటు మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ,
PACS చైర్మన్ రమేష్, పార్టీ నాయకులు మల్లారెడ్డి, దుర్గం రమణయ్య, మాదరి రామయ్య, ఏటూరు నాగారం మాజీ సర్పంచ్ ఈసం రామ్మూర్తి, కోమతిపల్లి గ్రామ BRS అధ్యక్షులు గొల్లపల్లి శ్రీను, లోడే కృష్ణ, వేణు, యాకూబ్ పాషా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్ని రోజులు కలిసి మర్చిపోవడం రావాలని నువ్వు ప్రయత్నం చేయాలండి. నువ్వు ప్రయత్నం చేస్తా ఉంటేనే బయటపడతావు. ఆరోగ్యం కాపాడుతుంది. బాగానే ఇద్దరు ఎక్కడ పోయినా ఇద్దరు సామాన్యులు ఎంత అయ్యో అంత చిన్న వయసులో అయ్యో కష్టం ఉంటే అబ్బాయి చెప్పుకుంటూ అయిపోయేది ఉండే. అందరేండి మన వాళ్ళు అందరేండి. నమస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుబ్బాకలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చేగుంట BRS నాయకుల డిమాండ్. తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తహసీల్దార్ సత్యనారాయణ. ములుగు జిల్లా మంగపేట మండలంలో జిల్లా BRS పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి పర్యటన. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బోడ శ్రీనివాస్, బందెల సాంబయ్య కుటుంబీకులకు 2 లక్షల బీమా చెక్కు అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.